తెలియపరచబడుతూ ఉంటున్నది. ఈ 106వ కీర్తనలో 23లో చూసినప్పుడు, అప్పుడు నేను వారిని, అంతకు ముందు 21 కూడా చూద్దాం. ఐగుప్తులో గొప్ప కార్యములను ఆము దేశంలో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయారు. ఎందుకొరకు మర్చిపోయినారు ప్రజలు? దేవుడు మేలు చేస్తే మరిచిపోయారు కాబట్టి దేవునికి కోపం వచ్చింది. మనం కూడా ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోకుండా ఉంటామో అప్పుడే దేవుని దీవెనలు మనకు వస్తాయి. బాప్తీసం తీసుకున్నంత మాత్రాన దీవెనలు వస్తవి, ఇక నా పాపాలలో కొట్టుకపోయినవి అని అంటే అక్కడి వరకు సరిపోదు. బాప్తీసం తీసుకున్నంత వరకు నా పాపము క్షమించన్నప్పుడు అప్పటి వరకు సరిపోతుంది. ఆ తర్వాత పాపము చేయకుండగా దేవుని ఎదుట యోగినిగాను సిగ్గుపడనక్కరలేని పరివానిగాను మనం ఉన్నప్పుడు, మరణం వరకు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడిచ్చే జీవ కిరీటాన్ని మనము పొందుకుంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనము దేవుని సన్నిధిలో మనం గడపడానికి, దేవుని సముఖమందు మన మనవులు దేవునికి మొరపెట్టడానికి మనం ఎల్లవేళలా నిశ్చయించుకునేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. అలాగునే 88వ కీర్తన మొదటి వచనాన్ని చూద్దాం. యెహోవా నాకు రక్షణ కర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదల్లో నిండి ఉన్నను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడుతుంది. ఇక్కడ ఎంత తగ్గించుకుంటున్నారు అని అంటే, ఈ లేఖనాన్ని ఎవరు ద్వారా జరిగినది అనేటటువంటి చూస్తే గౌరవనీయమైనటువంటి ఫిర్యాదును కలిగిన ఒక ప్రార్థనగా మనం చూస్తూ ఉన్నాము. ప్రధాన గాయకునికి అలాగునే రాగం మీద పాడదగినదిగా ఎజ్రాయిడైన హేమాను రచించిన దైవ ధ్యానమై ఉన్నది. కోరాహు కుమారుల కీర్తన గీతముగా ఇది రాయబడి ఉన్నది. యెహోవా నాకు రక్షణ కర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక, నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదలలో నిండి ఉన్నను, నా ప్రాణం పాతాళమునకు సమీపించి ఉన్నది. ఎందుకు ఈ యొక్క కీర్తనకారులలో ఆలోచన చేస్తే, రాత్రి కాలమందు పడుకొని ఉన్నప్పుడు, గృహంలో ఉన్నప్పుడు కూడా ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిని వెతుకుతూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే, నేను ఆపదలో ఉంటే తప్పించేవారు ఎవరు అని అంటే నీవే అని గ్రహించారు. దేవుడు మాత్రమే మమ్మల్ని తప్పిస్తాడని గ్రహించారు వాళ్ళు. అందుకనే దేవునికి మొరపెడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇర్మియా 33:3లో ఉంది కదా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గూఢమైనటువంటి సంగతులను నేను మీకు వివరించదనని సెలవిచ్చి ఉంటున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిని వెతికి మొరపెడతామో మన ఆపదల నుండి ఆయన ఏం చేస్తాడు? కాపాడుతాడు, రక్షకునిగా ఉంటాడు, సంరక్షకునిగా మనల్ని పోషిస్తాడు, అన్ని విషయాల్లో మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన సన్నిధిని వెతికే కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలి. కీర్తనలు 84వ కీర్తన 7వ చరణాన్ని చూద్దాం. 84:7. వారు నానాటికి 84:7. యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. ఎందుకంటే ఆయనే మహోన్నతుడై ఉంటూ ఉన్నాడు.
ఆయనే కనికర సంపన్నుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి యెహోవా నీవే మాకు రక్షణకర్తవుగా ఉంటున్నావు. ఎందుకనంటే దేవుని మీద ఆధారపడడం అనేటటువంటిది చాలా గొప్ప విషయమై ఉంటున్నది. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, ఎడబాయని నీ కృపా. ఆయన కృప మనల్ని ఎప్పుడు కూడా ఎడబాయదు. కారణం ఏంటంటే ఆయన సన్నిధిలో మనం గడపడానికి ప్రయత్నము చేసేవారిగా ఉండాలి. 105వ కీర్తన 4వ చరణాన్ని చూద్దాం. మొదటి నుంచి 4వ చరణం వరకు చూద్దాం. 105 మొదటి నుంచి 4 వరకు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జలములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనిడి. చూడండి ప్రియమైనటువంటి వారలారా, యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. నిత్యము వెతకాలి ఆయన సన్నిధిని, నిత్యము ఆయన సన్నిధిని వెతకాలి. సన్నిధి అని అంటే దేవుని సన్నిధికి ఆదివారం రోజు దేవుని సన్నిధికి మనం వస్తాం. మిగిలిన రోజులు మన ఇంటి దగ్గరనే ఉండి ప్రార్థన చేసుకోవాలి, పాటలు పాడుకోవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఏనాటికి ఆనాటికి చాలన్నట్టుగా దేవునికి మొరపెట్టేటటువంటి వారిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుని మహిమపరిచినప్పుడు అవి ఏం జరుగుతాయి? మేలు జరుగుతాయి, కీడు జరుగుతాయి. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచుతే, తన చిత్తమునకు తల వంచుతే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నిత్యము ఆయన కీర్తి మన నోటి నిండగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. దేవదూతల కన్నా కొంచెం తక్కువ వారిగా మనల్ని చేసి ఉన్నాడు. కానీ దేవదూతలు చేయలేనటువంటి పరిచర్య ధర్మాన్ని మనం చేయడానికి దేవుడు అవకాశం కలిగించి ఉన్నాడు. అంటే ఎంత గొప్ప భాగ్యాన్ని మనకిస్తే, మన నోరును మనకు దేవుడు ఇస్తే, దేవుని కొరకు మనం స్తుతించకుండా, మహిమపరచకుండా, దేవుని సన్నిధిని వెతకకుండా, దేవుని ప్రార్థన చేయకుండా మనం ఉండవద్దని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉన్నది. 100వ కీర్తన మొదటి 2 చరణాలను చూద్దాం. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఎట్లుండాలి? ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనకు ఉల్లాసము, ఉత్సాహం ఉంది. కాబట్టి ఆయన సన్నిధి అని అంటే గొప్ప సంతోషకరం, ఎక్కడ దొరకదు. చాలా చోట్ల చాలా సంతోషాలు దొరకవచ్చు, కానీ
దేవుని దగ్గర దొరికేటటువంటి సంతోషము, మనసు నెమ్మది, సమాధానం ఏమిటంటే ఆత్మ ఫలాలు కలిగి మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. అయితే ప్రేమ, సంతోషము, దయాలుత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైనటువంటి నియమం ఏది లేకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. గలతీ 5:22 చెప్పబడినట్టుగా ఆత్మ ఫలాలను దేవుని సన్నిధిలో మనకు దయచేస్తాడు. దేవుని సన్నిధిలో మనకు దయచేస్తాడు. ఆయన సన్నిధి నెమ్మదిని మనకు అనుగ్రహిస్తుంది. 102వ కీర్తన 28వ చరణాన్ని చూద్దాం. నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. ఎవరైతే దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా ఉంటూ ఉన్నారో, మనమందరం దేవుని దాసులమే, మనమందరం దేవుని కుమారులమే, మనమందరం దేవుని కుమార్తెలమే, మనమందరం దేవుని సేవకులమే, మనమందరం దేవుని పరిచారకులమే. మనల్ని మనం తగ్గించుకొని మన బిడ్డల్ని గొప్ప ప్రయోజకులను అంటే ఆత్మీయమైనటువంటి స్థితిలో పెంచడానికి మనము బలంగా వాక్యాన్ని వారికి నూరిపోస్తూ ఉండాలి. వాక్యాన్ని చదవడానికి, ప్రార్థించడానికి, బాలుడు నడవలసినటువంటి త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనా దాని నుండి తొలగిపోడు అని సెలవిచ్చినట్టుగా, అలాగనే తండ్రి శిక్షించిన కుమారుడు గొప్ప ప్రయోజకుడు అవుతాడని సెలవిచ్చినట్టుగా, సేవకుడు అని అంటే మీరు అనుకోకండి సేవకుని కుమారులు మాత్రమే అనుకోకండి. దేవుని సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా దేవుని కుమారులే, దేవుని సేవకులే, దేవుని దాసులే. కాబట్టి సేవకులు అని అంటే ఆ దీవెళ్ళ సేవకులకే పోతామని అనుకోకండి. ఎందుకంటే మాకు 2 అంతల ఖడ్గం ఉంది, మీకు 1 అంత ఉంది. ఎందుకంటే దేవుని బిడ్డలు సరిగా లేనటువంటి పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. ఏలీ కుటుంబంలో దేవుని సన్నిధిని వెతకని పిల్లలు కూడా ఉన్నారు. దేవుని వెతికిన గొప్ప ప్రయోజకులైన పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటిది మనం చూసినప్పుడు, నీ సేవకుని పిల్లలను ఏం చేస్తా అంటున్నాడు? నీ సేవకుల కుమారులను నిలిచి ఉందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. మన పిల్లల ద్వారా మన సన్నిధిని మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిని ఘనపరిచేటటువంటి కుమారులుగా మనం ఉండాలి. అలాగనే 98వ కీర్తన 6వ చరణాన్ని చూద్దాం. 98వ కీర్తన 6వ చరణాన్ని.